నిషా గెలుపుకు రమాదేవి కారణమని రమాదేవి మాట ప్రకారం ఇక చామంతి వైపు టీం మొత్తం రమాదేవి చెప్పినట్టు రమాదేవి డబ్బుకు లొంగినట్టుగా ఏకంగా టైం వరకు వచ్చి ఓట్లేస్తారు. ఈలోపు ఓట్లన్నీ పడ్డ తర్వాత ఇక కౌంట్ చేసి అక్కడ అనౌన్స్ చేయబోతూ ఉంటారు. మరోవైపు ఇక రమాదేవి ఫోన్ చేస్తుంది నిషాకు. ఏమైంది అంటుండగా, ఏముందా అంటే ఇక ఆ చామంతే గెలుస్తుంది అంటుండగా, చామంతి గెలవదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వే గెలుస్తావు. ఏంటంటే ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను చామంతి టీంని మొత్తం డబ్బుతో కొనేశాను. ఇప్పుడు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వాళ్లకు నేను డబ్బు ఎరవేశాను. ఆ డబ్బుతో ఇప్పుడు నీకు ఆ చామంతి టీం మొత్తం ఓట్ల మెజార్టీ నీకే వచ్చింది. నువ్వు టెన్షన్ పడకు. ఈ రమాదేవి ఉన్నంత వరకు ఏ కోడలు నేను ఇక చూస్తూ ఊరుకోలేదు కదా. నా ఇంటి కోడలు పరువు పోతే నా పరువు పోయినట్టే కదా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా. సరే ఆంటీ, నేను తర్వాత కాల్ చేస్తాను అని అంటుండగా, ఈలోపు గుణ ఏం జరిగింది ఏంటి గుణ, ఇప్పుడు మనమే ఇక మేజర్గా చెప్పాలంటే మనమే గెలుస్తాం ఆ చామంతి మీద అనే విధంగా అంటుండగా, ఈలోపు ఇక ఓట్లన్నీ వేయడం అయిపోతాయి. అప్పుడు ప్రిన్సిపల్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక చామంతి మీద నిషా 130 ఓట్లతో మెజార్టీతో ఉండగా, ఇక నిషా మీద చామంతి 30 ఓట్లతో తక్కువగా ఉంది అనే విధంగా అంటుండగా, ఈలోపు ఇక వెంటనే నిషా గెలిచిందని అనౌన్స్ చేస్తారు. ఇక చామంతి దిగులుగా బయట కూర్చుంటుంది. డబ్బుతో కొన్నారని తెలియకుండా నా తరపున టీం కూడా అటు వెళ్ళి ఆ నిషాను ఎలా గెలిపించిందని ఆలోచిస్తుండగా, ఈలోపు రోజా చామంతికి ఫోన్ చేస్తుంది. ఇక చామంతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు, ఎలా గెలిచింది నిషా అని చెప్పేసి ఆలోచిస్తున్నావా? ఏం లేదు, నీ టీంని మేము మొత్తం డబ్బుతో కొన్నాం, కావాలని ఇక ఎందుకు వేశారో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఆ డబ్బే ఈరోజు నిషాను గెలిపించింది. ఒక కారణంగా చెప్పాలంటే నీ బాధకు నీ ఏడుపుకు ప్రతిదానికి మేమే ఎగ్జాంపుల్. ప్రతిదానిలో నువ్వు న్యాయమే గెలుస్తుందన్నావు కదా. ఒక్కొక్కసారి డబ్బు కూడా ఉపయోగపడుతుందని తక్కువ అంచనేయకు చామంతి. ఈరోజు నీ ఓటమి చామంతి నిషా గెలుపుకు కారణం. అంటే ఈరోజు నువ్వు ఓడిపోయావు కదా, ఓడిపోయిన చామంతి నిషా గెలుపుతో ఆనందం అన్నమాట. ఇక నువ్వు ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు అని రోజా చామంతిని ఎక్కిరించినట్టు మాట్లాడుతుంది. ఇక నిషా గెలవడంతో ఒక గొర్రెను తీసుకొచ్చి ఆ గొర్రె అట్ట ముక్క మీద చామంతి ఓడిపోయిందని చెప్పేసి రాసి ఆ మెడకేసి ఇక హేళన చేసుకుంటూ చామంతిని నిషా గెలిచిందని ఓట్ల మెజారిటీలో అనౌన్స్ చేస్తూ ఉంటారు. అదే ఊహించిన ట్విస్ట్గా మారబోతుంది. అదే సమయానికి 30 ఓట్ల తక్కువతో చామంతి మెజారిటీ చేసి తక్కువ గెలిచిందన్న సమయంలో ఏకంగా చామంతి ఇక నిషా 1-2 ఓట్లతో చామంతి గెలిచిందని అనౌన్స్ చేస్తారు. ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇప్పుడు నేనే గెలిచాను కదా, ఆ చామంతి ఓడిపోయింది కదా అని చెప్పేసి ఇక ట్విస్ట్ మీద ట్విస్ట్ జరగబోతుంది. అసలు ఇది ఎలా జరిగింది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. మిస్ కాకుండా లైక్